అండగా నిలిచిన మా కాకా నువ్వు సాయుధ పోరును చేశావు నిరుపేదల నేతగా ఎదిగావు కాకా నువ్వు లేబర్ పక్షం కాకా మా నీడకు వృక్షం మరువలేము నీ జ్ఞాపకం సూర్యుడి వలె అది శాశ్వతం మా కాకా జన్మే ధన్యమయా నీ జన్మదినం పునీతమయా బహుజన బాటవయా మా పేదల సద్ది మూటవయా కాకా కాకా అంటే ఈ యొక్క భావానికి పదానికి ఎంత ప్రాధాన్యత తెలంగాణ ప్రాంతంలో ఉంటుందో మనందరికీ తెలుసు. మన ఊళ్ళలో ఎట్లయితే ఎంత కామన్గా కాకా అనుకుంటామో మరి ఈ కాకా మన పెద్దపల్లి వెంకటస్వామి గారు పెద్ద మనందరికీ రాష్ట్ర పెద్దగా ఆనాడు మరి పేదల జీవితాలలో వెలుగు నింపడం కోసం తన జీవితాన్నంతా కూడా మరి పోరాట మార్గాన్ని ఎంచుకొని పనిచేసిండు కాబట్టే ఈరోజు గుడిసెల వెంకటస్వామి అనేటువంటి పేరు రావడం జరిగింది. అంటే ఆ పేరుకు ప్రతిరూపంగా గుడిసెల గుండెలలో ఆయన ఉన్నాడు. గుడిసెలలో బతుకులు మార్చాలని పోరాటం చేసిండు. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎంపీగా మంత్రిగా ఉంటూనే పేదల పక్షాన ప్రతినిత్యం ఆయన గుండె పరితపించింది. తదనంతర తెలంగాణ ఉద్యమంలో కూడా మరి క్షేత్రస్థాయిలో పోరాటాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా ఆయన యొక్క లాబింగ్ కానీ ఆయన యొక్క చాతురతతో కానీ ఆయనకున్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ అధినేతలతోటి ఉన్నటువంటి సోనియమ్మ గారితో ఉన్నటువంటి అనుబంధం ద్వారా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కోసం శతవిధాల కృషి చేసినటువంటి మహనీయుడు మన గౌరవ మరి వెంకటస్వామి గారు కాకా. కాబట్టి అలాంటి మహనీయులు ఈ సమాజానికి ఈ దేశానికి ఎంతో అవసరం. వారి యొక్క ఆశయాల వెలుగులో వారి యొక్క మరి జీవన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా మేమందరం వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ వారికి వినమ్రంగా జోహార్లు అర్పిస్తా ఉన్నాం.